నమస్కారం. డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్, రిటైర్డ్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్, పంచాయత్ రాజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను రిటైర్ అయిన తర్వాత కూడా నాకు తెలిసిన అగ్రికల్చర్ సబ్జెక్టు, నాకు తెలిసిన కొన్ని హెల్త్ టిప్స్ సమాజానికి చెప్పడం వల్ల కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశం చేతనే నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ వీట్ గ్రాస్ అంటే సేంద్రియపరంగా ఈ గోధుమ గడ్డిని ఎలా తయారు చేసుకోవాలో దాని గురించి చెప్తాను. ఎందుకంటే మనం వీట్ గ్రాస్ జ్యూస్ ఫ్రెష్ది తాగిన దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, మన హెల్త్ను బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్లో చాలా శక్తివంతమైనది ఉంది. ఇది గ్రీన్ బ్లడ్ అంటాము. దీంట్లో మంచి మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉన్నాయి. ఇది తీసుకున్న దానివల్ల మనకు షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి, బీపీ కూడా కంట్రోల్ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే ఆస్తమా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇది ఆస్తమా నుంచి కొద్దిగా రిలీఫ్ కావచ్చు. ఇది ఎర్లీ మార్నింగ్ మనం ఎంప్టీ స్టమక్, పరకడుపున మనం 30 ml జ్యూస్ తీసుకోవాలా. ఒకేసారి తాగకుండా కొద్దిగా ఒక 2-3 సెకండ్లు మనం గ్యాప్ ఇచ్చేసి మనం తాగితే బాగా ఉంటుంది. ఈ తాగిన తర్వాత ఒక అరగంట వరకు ఎలాంటిది మనం తాగకూడదు, తీసుకోకూడదు. అప్పుడు దీని రిజల్ట్, దీని ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏమంటే ఆరోగ్యమే మనకు చాలా ముఖ్యం. మనకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత డబ్బు ఉన్నది, ఎన్ని కార్లు, ఎన్ని బంగ్లాలు ఉన్నది, అది సెకండరీ అనమాట. ఆరోగ్యం బాగా లేకపోతే ఇవన్నీ వేస్ట్. కాబట్టి ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాతావరణంలో మారుతున్న పరిస్థితులను బట్టి, క్లైమేట్ చేంజ్ని బట్టి మనం తెలియకుండా మనం విష పదార్థాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే మనం ప్రతిదీ బయట ఆధారపడతాం కాబట్టి మనం ఫుడ్ గ్రెయిన్స్ కోసము, వెజిటబుల్స్ కోసము, మిల్క్, చేపలు ఇలాంటి వాటికి అవన్నీ మనం కలుషితమైనవి దొరుకుతున్నాయి. ఎక్కడా మనకు మంచిగా ఇది క్వాలిటీగా ఫుడ్ దొరకట్లేదు. దాన్ని బట్టి మనం ఉదయం లేచిన టీ తాగినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మనకు ప్రతి పూట మనం ఎంతో కొంత మనం విష పదార్థం తీసుకున్న దానివల్ల మనకు ఈ ఎక్కువ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. కాబట్టి వీటిని మనం దూరంగా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలా. దాంట్లో ఏమంటే ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఒక మహత్తరమైనది హెల్తీ డ్రింక్ అంటాం. ఎందుకంటే ఇది చాలా మంచిది కాబట్టి దీన్ని పేరు పెట్టాము. ఇది మనం ఈ మధ్యాహ్న కాలంలో మనం సిటీస్లో పార్కులో ఎర్లీ మార్నింగ్ మనకు కనబడుతున్నాయి, అక్కడ కూడా తాగొచ్చు. కాకపోతే మనం ఇంట్లోనే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది చాలా కష్టమేం కాదు. ఇక్కడ మనకు బండ్లగూడ జాగీర్, మనకు హైదరాబాదు ఈ మున్సిపల్ ఏరియాలో నేచర్స్ గోల్డ్ వీట్ గ్రాస్ యూనిట్ అనేది 10 సంవత్సరాల నుంచి వీళ్ళు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. వారికి నేను సలహాదారుగా ఉన్నాను. కాబట్టి ఆ వీట్ గ్రాస్ జ్యూస్ ఎట్లా చేసుకోవాలా, దాంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఒక 2 రోజులో లేకపోతే ఒక రోజు వచ్చి ఇక్కడ కనుక తెలుసుకున్నారంటే దీన్ని ఎలా తయారు చేసుకోవచ్చు, మన ఎట్ హౌస్ లెవెల్ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడో బయట నుంచి ప్రతిరోజు మనం తెచ్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అసలు మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో సులభంగా, ఈజీగా ఉంటుంది. దీనికి ఏం లేదు, మంచిగా మార్కెట్లో మనకు ఇవి గోధుమ మనకు గింజలు దొరుకుతాయి. మంచి రకం తెచ్చుకొని దాని తర్వాత మనకు ఎర్రమట్టి, ఆ తర్వాత కొద్దిగా వర్మీ కంపోస్ట్ తెచ్చుకొని మనకు ప్లాస్టిక్ ట్రేస్ కూడా, చిన్న ప్లాస్టిక్ ట్రేస్ 30x20 సైజు ఉన్న ప్లాస్టిక్ ట్రేసు ఒక 5 ఇంచుల డెప్త్ ఉన్నట్టు తెచ్చుకుంటే మనం దాంట్లో పైపాటుగా ఈ పలసగా ఈ ఎర్రమట్టి వేసుకొని దాంట్లో వర్మీ కంపోస్ట్ వేసుకొని ఈ ఒకరోజు ఒక 8 గంటలు మనం ఈ రాత్రిపూట నానబెట్టి ఉదయం వేసుకుంటే ఒక 2 డేస్లో మనకు జర్మినేషన్ వస్తుంది, మొలకలు వస్తాయి. ఆ తర్వాత క్రమేపీ మనకు ఉదయం సాయంత్రం మనకు వాటరింగ్ చేసుకుంటే మనకు ఒక 9 రోజులు కనుక అయిందంటే ఒక 4 ఆకులు, లేత ఆకులు కనపడతాయి. ఈ లేత ఆకులు ఉన్న గోధుమ మొక్కలే మనం నారు అంటాము. దాన్నే మనం వీట్ గ్రాస్ అంటాము. ఇది మనం చిన్న చిన్న ముక్కలు చేసుకొని మనం జ్యూస్ చేసుకొని దాన్ని మనం చేసుకుంటే ఒక 2 నిమిషాలు తయారైపోద్ది. కాకపోతే మనం చెప్పడం అంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ జార్స్ అనేది మనం సపరేట్గా దీనికే పెట్టుకుంటే బాగుంటుంది. మనం జార్స్ అనేది మసాలాలు మనం వేరే వాటికి అన్నీ ఉపయోగించేసి దీన్ని చేసుకుంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి వీట్ గ్రాస్ జ్యూస్ తయారు చేసుకోవాలనుకుంటే దానికి సపరేట్ ఒక జార్ పెట్టేసేయండి. పెట్టేసుకుంటే మనకేం కంటామినేషన్ లేకుండా మంచిగా క్వాలిటీగా వస్తుంది.
ఇక మనం ఏమంటే ఇక్కడ ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఏమి కెమికల్స్ లేవు దీంట్లో, సేంద్రియపరంగా తయారు చేస్తున్నాం, అంతే ఆర్గానిక్ వీట్ గ్రాస్ కాబట్టి ఇది ఆర్గానిక్ వీట్ గ్రాస్ జ్యూస్ అవుతుంది. కాబట్టి దీంట్లో బయట నుంచి మనకు కలిపేది ఏం లేదు, అన్నీ ప్రకృతి సిద్ధంగా వచ్చినవి. అంటే వీట్ సీడు, గోధుమ విత్తనాలు, తర్వాత మనకు ఎర్రమట్టి, ఆ తర్వాత మనకు ఇది వర్మి కంపోస్ట్ ఇవి వేస్తాము. దాని తర్వాత మనం మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసుకుంటాము. ఇవన్నీ చేసుకున్న దానివల్ల కాబట్టి మనకు కల్తీ అనేది ఎటు ఉండదు. ఇది ప్రకృతిపరంగా అన్ని ఆర్గానిక్ మెటీరియల్స్తో చేస్తాము. ఈ ఆర్గానిక్ వీట్ గ్రాస్ నుంచి వచ్చింది. ఆర్గానిక్ వీట్ గ్రాస్ జ్యూస్ చాలా హెల్త్కి మంచిది. దీనివల్ల మనకు చాలా ఇంప్రూవ్మెంట్, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మన హెల్త్, గట్ హెల్త్ అంటే మన జీర్ణకోశ వ్యవస్థ చాలా బాగా ఇది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు చాలా అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇది తీసుకోవాలా. ఇది చాలా సులువు. మనం ఏమంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఖాళీ ఉన్న సమయంలో మనం చేసుకోవచ్చు. మనం దాని తర్వాత చిన్నపిల్లలు కూడా నేర్పిస్తే వాళ్ళు కూడా గార్డెనింగ్ హ్యాబిట్ మనం చిన్నప్పటి నుంచి నేర్పితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈ సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు. వాటరింగ్ ఎట్లా చేయాలా మార్నింగ్ ఈవినింగ్ అనేది చేస్తే మనకు అంటే మన ఫ్యామిలీ మెంబర్సే దీన్ని చేసుకొని ఒక 4-5 ట్రేలు చేసుకుంటే మనం కంటిన్యూస్గా వస్తుంటుంది. ఈ వీట్ గ్రాస్ తీసిన తర్వాత మనకు ఆ వచ్చిన వేస్ట్ మెటీరియల్ కూడా మనకు మళ్ళీ దాన్ని ఎరువుగా మనం వేరే కుండీల్లో కానీ దాన్ని వేరేగా వేసుకుంటే అది ఎరువుగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఇది మనం వీట్ గ్రాస్ చేసిన తర్వాత ఇది వచ్చిందనమాట, ఏమంటే పిప్పి, దాన్ని జ్యూసు అంతా తీసిన తర్వాత మనకు దాన్ని ఫైబర్ వస్తుంది, ఆ ర్యాగ్ అంటాము. ఈ ర్యాగ్ను కూడా మనం చాలా ఉపయోగం ఉంది. దాన్ని పండ్లు కనుక మనం టీత్ కనుక మనం తోముకుంటే మన నోట్లో ఉండే దంత సమస్యలు కానీ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఏదైనా ఉంటే ఇది యాంటీ బ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. దీంట్లో వేస్టేజ్ ఇదేం లేదు. ఇది మనం ఆ కట్ చేసిన తర్వాత ఆ వేస్ట్లో కూడా మనకు కొద్దిగా సీడ్ ఉండిపోతుంది. కాబట్టి ఇది పౌల్ట్రీ ఫీడ్ కూడా పనిచేస్తుంది. ఏదైనా పక్షులకు కానీ మనం ఈ కోళ్ళకు కానీ వేస్తే కూడా దాంట్లో గోధుమలు తిని అవి కూడా దాన్ని ఫీడ్గా మనం చేయొచ్చు. కాబట్టి ఇన్ని రకాలు ఉంది. కాబట్టి ఈ ఆర్గానిక్ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది తయారు చేసుకుంటే మనకు కన్జ్యూమ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మీరు 1 నెల, 2 నెలలు, 3 నెలలు అట్లా ఎంతైనా మనం ఓపుకున్నంత వరకు తీసుకుంటే మనకు ఆరోగ్యం బాగుపడుతుంది. ఎందుకంటే మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి. కాబట్టి ఇది కొద్ది రోజులు తీసుకొని తర్వాత మానేస్తే దాని రిజల్ట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కంటిన్యూస్గా మార్నింగ్ వేరే పని పెట్టుకోకుండా మనకు ఇది కూడా ఒక మన పని అనుకొని ఒక 15 మినిట్స్ దీనికి కేటాయిస్తే మనకు చాలా హెల్త్ సమస్యలు అవుతుంది. ఇప్పుడు ఏమంటే మనం ఎక్కువగా మన పెద్దవాళ్ళు చూడండి, ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, మంచిగా కల్తీ లేని ఫుడ్ తినేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చేది కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఫుడ్ మీద ఆధారపడేవాళ్ళు. అసలు మందులు వాళ్ళకంటే తెలీదు. ఏదో చివరి దశలో ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చినప్పుడు అప్పుడు మందులు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఉన్న యువతరము కానీ ఇప్పుడు ప్రజెంట్ దాన్ని ఎక్కువ మందులు తిని ఫుడ్ తక్కువ తినాల్సి వస్తుంది. ఎందుకంటే మందులు తినకపోతే, మెడిసిన్ తినకపోతే మన సర్వైవ్లో కాలేకపోతున్నాం. ఆ పరిస్థితి వచ్చేసింది. ఫుడ్ సెకండరీ అయిపోయింది. కానీ ముందు వాళ్ళకు మన పెద్దవాళ్ళంతా ఎక్కువగా ఫుడ్ తినేసి అసలు మెడిసిన్సే తీసుకునేవాళ్ళు కాదు. అది ఉండేది. ఇప్పుడు చూడండి రివర్స్ అయింది. కాబట్టి దీని నుంచి మనం గుర్తించేసి మన ఆరోగ్యం బాగాలేకపోతే ఏ పని చేయలేము. మనం ఎంత ఇంటెలిజెన్స్గా ఉన్నా మనం యాక్టివ్గా ఉండాలంటే మన ఆరోగ్యం బాగుండాలా, మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి దీని గురించి మనం వీట్ గ్రాస్ గురించి అందరూ ఆలోచించి దాన్ని మీ ఇంట్లోనే తయారు చేసుకొని డైలీ కన్జ్యూమ్ చేసి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తీసుకుంటే చాలా మంచిదిగా ఉంటుందని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. నమస్కారం.